దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున మే మాసంలో 1వ తేదీన ఒక స్త్రీకి అడ్డంగా దొరికిపోతారు. ఆ స్త్రీ ఎవరు? ఈ రోజు మీ యొక్క జీవితంలో కలిగే ఈ యొక్క హఠాన్ పరిణామం ఏమిటి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే ఒక స్త్రీకి అడ్డంగా దొరికిపోతారు. మీ కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ, పురుషులైతే గనక జీవిత భాగస్వామి కూడా కావచ్చు, కొంతమంది విషయంలో మీ యొక్క తల్లి కావచ్చు, ఇంకొంతమంది విషయంలో తోబుట్టువు లేదా వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీరు చేసిన ఒక తప్పు వారి ముందు బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తప్పు, ఆ పొరపాటు ఏదైతే ఉందో చాలా కాలంగా మీరు వారి వద్ద నుంచి దాచి ఉంచుతున్నారు. బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీకి అడ్డంగా దొరికిపోతారు. ఈ రోజున దిన ఫలాల ప్రకారం కానవస్తుంది. ఇక ముందైనా సరే మీరు గుణపాఠం తెచ్చుకోండి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీరు చేసే పని తప్పైతే గనక ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది. ఎందుకంటే మీరు తప్పులు పొరపాట్లు చేస్తూ వెళ్తే జీవితాన్ని భారీ మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీకి మీరు మాత్రం ఏ విషయంలో అడ్డంగా దొరికిపోతారు. వారు ఏదైనా మంచి సలహాలు ఇచ్చినా మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని ఆలోచించడం మానేసి వారు చెప్పిన మాటలు, అంటే మీ యొక్క మంచిని ఆశించి వారు చెప్తున్న వారి మాటలు వినడానికి ప్రయత్నించండి. అది మీ యొక్క వదిన, మరదలు, తోబుట్టువు, తల్లి, భాగస్వామి, ఇలా ఎవరైనా కావచ్చు. మీ మంచి కోరుకునే వ్యక్తుల మాట ఎప్పుడు కూడా కాస్త గంభీరంగానే ఉంటుంది. అలా అని పెడచెవిన పెట్టడం వల్ల అనర్థాలు కొని తెచ్చుకున్న వారం అవుతాము. ఈ అంశంలో స్త్రీలు కానీ మీరు పురుషులు కానీ జాగ్రత్త. ఈ రోజు మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగ బదిలీ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ కూడా ఉండొచ్చు, ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని భావిస్తుంటే, ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తున్నట్లయితే దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ సంతృప్తి లేక ఇంకా మంచి బెటర్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి ముందలకు ఒక అవకాశం రాబోతుంది. చాలా బేష్ గా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. తొందరపాటుతనం పనికిరాదండి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. నూతన వ్యక్తితో పరిచయాలున్నాయి. భవిష్యత్తులో మీకు ఒక మంచి ఉపయోగకరమైన వార్త ఉంటుందని చెప్పొచ్చు. రాజకీయ భవిష్యత్తుకు చక్కటి మార్గం తెరుచుకోవడానికి నూతన వ్యక్తితో పరిచయం మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రోజున ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పై స్థానంలో ఉన్న కొన్ని నేతల వల్ల ఇబ్బందులు పడతారు, మాట పడతారు, ఆరోపణ కూడా ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంటుంది. మిమ్మల్ని బాధించే అంశమైన ఎటువంటి తప్పు చేయనప్పుడు భయపడవద్దు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసుకోవద్దు. ముందుకు వెళ్ళండి. జీవితం సుగమం అవుతుంది. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. ఇదివరకటితో పోలిస్తే వ్యాపారం గురించి చక్కటి అవగాహన కనిపిస్తుంది. ఒక సంఘటన ద్వారా వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వ్యాపార విస్తరణకు సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి ఒక ఖచ్చిత నిర్ణయం తీసుకుంటారు. లాభిస్తుంది. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు పోటీ పరీక్షల కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారో, ఉపాధ్యాయుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో ఈ రోజు ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నిత్యం శివారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.